ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒక కంటెస్టెంట్స్ ఆడియన్స్‌ని బాగా విసిగిస్తూ, ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. గత సీజన్‌లో అయితే శోభా శెట్టి దెబ్బకి కంటెస్టెంట్లు దండాలు పెడితే ఆడియన్స్ పెద్ద నమస్కారమే పెట్టారు. ఇక ఈ సీజన్‌లో శోభా శెట్టి నాములు జుబిబి అన్నట్లుగా అంతకు మించి సైకోయిజం చూపిస్తుంది యష్మి. ఇక యష్మి తానా అంటే తందానా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వీ. ఇక వీళ్ళిద్దరికీ శాడిజంలో సూపర్ పోటీ ఇస్తుంది సోనియా. లేటెస్ట్ ఎపిసోడ్‌లో వీరి సైకోయిజం పరాకాష్ఠకి చేరిపోయింది. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో యష్మి సైకోయిజం మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించిన యష్మి తాజా ఎపిసోడ్లో చేతులతో, ఎక్స్ప్రెషన్లతో కూడా దారుణంగా బిహేవ్ చేసింది. ముందుగా బిగ్ బాస్ పెట్టిన పూల్ టాస్క్లో మణికంఠను ఆపేసి ఫౌల్ గేమ్ చేశారు పృథ్వీ. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మికి చెప్పడానికి వెళ్ళగా, నా ఇష్టం ఇలానే ఆడతాం అంటూ తిక్క సమాధానం చెప్పింది తింగరి చీఫ్. నిఖిల్ వాళ్ళ లగ్జరీ రూమ్లోకి రాగానే మా గేమ్ మేము ఆడుకుంటాం, ఇలాగే ఆడతామని క్లారిటీ ఇవ్వం అంటూ యష్మి అంది. అలా ఆపడం కరెక్ట్ కాదు కదా, మనీ ప్లేస్లో నేను ఉంటే రఫ్గా ఆడేవాడిని. ఎవరో ఒకరికి తల పగిలితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ, మనం ఆర్టిస్టులం అంటూ పృథ్వీతో నిఖిల్ చాలా కూల్గా మాట్లాడాడు. ఆ మాటలకి రెచ్చిపోయిన యష్మి, నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కన పెట్టి నువ్వు అంటున్న దానికి ఓకే చెప్పాలా, నా తల పగిలిపోయిందని నేను పక్కన కూర్చోవాలా, సెంటిమెంట్తో మాట్లాడి మా గేమ్ ఆడనివ్వకుండా చేయకు, మీరు ఆడగలిగితే ఆడుకోండి లేదంటే మానేయండి, మేము మాత్రం మాకు ఇష్టమున్నట్లు ఆడుతాం అంటూ యష్మి చెప్పింది. తర్వాత తమకి పాల ప్యాకెట్లు ఇంకా రాకపోవడంతో యష్మి టీం దగ్గర తీసుకుంది విష్ణుప్రియ. అయితే తీసుకుంటారని అడిగితే వద్దు అంటూ యష్మి అంది. అయినా సరే తమ చికెన్ ముందు రోజు కొట్టేశారనే కోపంతో విష్ణు తెలియకుండా తీసుకుంది. ఇది గమనించిన యష్మి డస్ట్బిన్ నుండి పాల ప్యాకెట్ కవర్ తీసి మరీ గొడవ పెట్టుకుంది. దీనికి విష్ణు కూడా మా చికెన్ దొబ్బేశారు కదా అని అడిగితే, తీసుకున్నట్లు ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ని అడుగు అంటూ నోరు పారేసుకుంది. తర్వాత తమ రూమ్కి వెళ్ళిపోయి విష్ణుప్రియ గురించి సోనియాకి చెబుతూ వెక్కిరించింది యష్మి. నీకు ధైర్యం ఉంటే కొట్టేయాలి, కానీ తీసుకోవచ్చా అని అడుగుతారా చిన్నపిల్లల్లాగా, స్కూల్లో తీసుకెళ్లి పడేయాలి వీళ్ళిద్దరిని ఫస్ట్, ఎవరి సైకోయిజం ఎలా ఉంటుందో చూడలేరా నేను బిగ్ బాస్ హౌస్లో అంటూ యష్మి అంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో జరిగిన చివరి టాస్క్ అప్పుడైతే యష్మి, పృథ్వీ, సోనియా ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా విష్ణుప్రియ అవుట్ కాకపోయినా ముందే అవుట్ అంటూ బయట నుంచి అరిచారు. అంతేకాకుండా ఆ గేమ్కి సంచాలకుగా ఉన్న ప్రేరణను డిసిజన్ తీసుకోనివ్వకుండా వెళ్ళి మీద పడిపోయారు. ఇలా ఒక విష్ణుప్రియ మీదే చాలాసేపు ముగ్గురు విరుచుకుపడిపోయారు. ముఖ్యంగా యష్మి అయితే అవతల టీం వాళ్ళు ఎవరైనా అవుట్ అయితే వాళ్ళ ముందుకెళ్ళి మరీ రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసింది. సంచాలకు ప్రేరణను కూడా ఇలా చెప్పు అలా చెప్పు అంటూ అరుస్తూ ఆర్డర్లు వేసింది యష్మి. అయినా ఎప్పుడైనా సంచాలక్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అంటూ సొల్లు చెప్పే బిగ్ బాస్ అదే సంచాలకును యష్మి బెదిరిస్తుంటే అన్నీ మూసుకొని మూల కూర్చున్నాడు. ఇక విష్ణుప్రియ అంటేనే నోరు పారేసుకునే సోనియా కూడా యష్మితో పాటు గట్టిగానే అరిచింది. అసలు వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడాలంటేనే ఆడియన్స్కి చిరాకొచ్చింది.